ఉప్పల్ నియోజకవర్గంలోని చిల్కానగర్ డివిజన్లో 1.79 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో 1.79 వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్తో కలిసి శంకుస్థాపన చేశారు. సాయిరాం నగర్, బ్యాంక్ కాలనీ, బీరప్పగడ్డ, సౌత్ ప్రశాంత్ నగర్, బొమ్మల బస్తీ, కుమారికుంట తదితర ప్రాంతాల్లో ఈ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చిల్కానగర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా నెరవేర్చుతామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలు నేరుగా తెలియజేయాలని కోరారు. ఆర్థిక స్తోమత లేక ఎంబీబీఎస్ సీటు పొందిన విద్యార్థులకు స్వంత ఖర్చులతో చదివిస్తానని హామీ ఇచ్చారు. అధికార పార్టీలో లేకున్నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అందరు వర్కర్స్ అలాగనే కాలనీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మా అన్నగారు ఇక్కడ ఎమ్మెల్యే ఉండే 9 to 14 ఆ రోజులలో జరిగిన పనులే మళ్ళీ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఇక్కడ వచ్చి చూసి మ్యాక్సిమం అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. చిన్న చిన్న డ్రైన్స్ కాడికించి రోడ్, సీసీ రోడ్స్ కాడికించి, స్టామ్ వాటర్ డ్రైన్స్ కాడికించి ప్రతి ఒక్కటి కూడా చేపించడం జరిగింది. నేను అనుకుంటా ఈ చిల్కనగర్ డివిజన్లో మ్యాక్సిమం 99% అయింది. ఈ బ్యాలెన్స్ వర్క్ ఏమున్నా కూడా అది కూడా కంప్లీట్ చేస్తాను. మన్నగారు పోయినాక చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉండే ఇక్కడ, ఆ ల్యాండ్స్ కూడా అన్ని కబ్జాకు పోయినాయి. మీ అందరు కూడా తెలుసు, అందరు కాలనీ ప్రెసిడెంట్లకు వీళ్ళందరూ కూడా తెలుసు ఏ రకంగా మా అన్న ఆ రోజులలో గవర్నమెంట్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేసిండో. నేను ఇప్పటికి కూడా గవర్నమెంట్ ల్యాండ్లో 100% ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఏదన్నా మిస్బిహేవ్ అయితే ఎవరికన్నా అంటే ల్యాండ్ కబ్జాలు అవుతుంటే డెఫినెట్గా మాకు చెప్పాలి. మీరు అందరు కాలనీ వాళ్ళు, ఎందుకంటే మీకే ఎక్కువ ఐడియా ఉంటుంది మాకంటే. మేము డైలీ ఫుల్ టైం ఇక్కడ ఉండం. మీ ముంగట అన్ని కబ్జా అవుతుంటే ఏదున్నా మాకు చెప్తే మేము ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ ఇట్లా అందరు కూడా చెప్పి మేము కోఆర్డినేట్ చేసి ఈ ల్యాండ్స్ కూడా కబ్జా కాకుండా చూస్తాను. డెవలప్మెంట్ ఒకటే కాదు, ఇతర అంటే మీ సొంత సంబంధించిన చిన్న చిన్న పనులు ఉంటే కూడా డెఫినెట్గా నేను పనిచేస్తాను. నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మీ అందరు కూడా నేను జిందా తెలిసి పంది ఎట్లా పనిచేస్తుందో నేను పనిచేస్తా అని చెప్పిన. మీ సొంతానికి కూడా అన్ని రకాలు వర్క్స్ కానీ ఇది కానీ మీరందరూ చూసిండ్రు. ఇప్పటికీ ఎంబీబీఎస్ ఎవరికైతే ర్యాంక్ వస్తుందో, బీడీఎస్ ర్యాంక్ వస్తుందో వాళ్ళందరికీ కూడా 5 ఏళ్ళు ఫీజు కట్టడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా మన దగ్గర ఉన్నా కూడా వాళ్ళ ఫీజు కూడా నేను కట్టే బాధ్యత నాది. అట్లే పోతే కాలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ పిల్లలకి ఇంజనీరింగ్ సీట్ కానీ, కాలేజ్ సీట్లు కానీ ఏ అవసరం ఉన్నా నా దగ్గర రండి. మీరు ఇంజనీరింగ్ సీట్ కావాలంటే మీరు 10 లక్షలు 15 లక్షలు అడుగుతారు. అదే నేను పోతే 5-6 లక్షల్లో అయిపోతుంది, మీకు 50% అవుతుంది. ఇట్లాంటి ఇంకా స్కూల్లో సీట్లు కానీ, కాలేజ్ సీట్లు కానీ, లేకపోతే ఎంఆర్ఓ దగ్గర కానీ పని ఉంటే, మున్సిపల్లో పని ఉంటే, ఇంకెక్కడ పని ఉన్నా కూడా మీరు ఎవరైనా ఇండ్లు కట్టుకొని ఎవరైనా సతాయిస్తుంటే కూడా నాకు చెప్పండి. ఎవరైనా డబ్బులు కావాలని ఇంకేదన్నా కానీ ఎవరైనా సతాయిస్తే కూడా నాకు చెప్పండి. అది కూడా నేను టేక్ కేర్ చేసే బాధ్యత నాది. అది నుంచే మీరు ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వద్దు. నేను మీ ఎంబడి ఉండి పనిచేస్తాను. ఎందుకంటే మీరు హానెస్ట్గా నాకు హయ్యెస్ట్ భారీ మెజార్టీ 50,000 మెజార్టీతో గెలిపించింది కాబట్టి నేను తప్పకుండా రుణపడి ఉంటాను. మా అన్నగారు ఏదైతే రకంగా చేసినో మీరు అందరు కూడా ఐడియా ఉంది. మా అన్న టీటీడీ బోర్డు మెంబర్ ఉండే. ఆ రోజులలో కూడా టీటీడీ మెంబర్ అంటే చాలా పెద్ద ఇది ఉండే. అందరు కూడా దర్శనాలు కూడా ఎవరి దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా అన్ని దర్శనాలు చేపించేవాడు మా అన్న. నేను కూడా అదే బాటలో ఉన్నాను. నేను డెఫినెట్గా మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా డెఫినెట్గా పనిచేస్తా అని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ ఉన్నా కూడా నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, మా అన్న కాంగ్రెస్ ఉండే, నేను కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం జరిగింది. అట్లే నాకు చాలా మంది మంత్రులు ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా. వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నేను రిక్వెస్ట్ చేసి ఫండ్స్ తెస్తూ ఉన్నాను. అలాగే నేను సీఎం గారిని ఎన్నోసార్లు కలవడం జరిగింది. ఎప్పుడున్నా కూడా పాజిటివ్గా పనిచేస్తా చెప్తున్నా ఉన్నాడు. మాకు ఫండ్స్ కూడా ఇప్పిస్తూ ఉన్నాడు. అట్లే నేను ఉప్పల్ మెయిన్ రోడ్కి ఆ బ్రిడ్జ్ గురించి కూడా అడగడం జరిగింది. ఈ మధ్యకాలంలో కింద అంటే బీటీ రోడ్ కూడా వేయడం జరిగింది. ఇంకా కూడా దాన్ని స్పీడప్ చేసి ఒక 1 year లోపల అది కూడా ఉప్పల్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ ఉందో 1 year లో కూడా అది కంప్లీట్ చేపిస్తా అని చెప్పి నేనే తిరిగి కోఆర్డినేట్ చేసి చేపిస్తా అని చెప్పి కోరుకుంటున్నాను.